హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అదైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా నేనైతే ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తానో ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి. యాక్చువల్లీ సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ పెడదాం అనుకున్నాను, ఇంకా అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా రెయిన్ కోట్ ది. ఒకవేళ మీరు ఎవరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లేకపోతే మీరు నా ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి. చాలా బాగుంది క్వాలిటీ రెయిన్ కోట్ ది. ఇంకా ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకముందు కిస్మిస్ వాటర్ తాగాలి, అందుకని నేను బ్రష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ కిస్మిస్ వాటర్ తాగాను. ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే ఇంకా వేడి వాటర్ కూడా నేనైతే స్టార్ట్ చేశాను వేడి చేసుకొని తాగడము. ఇంకా ఇప్పుడైతే ఇందులో వేడి చేసుకుంటున్నాను. ఇది కూడా ఒక గ్లాస్ అయితే తాగాలి, అదే హాఫ్ అన్ అవర్ తర్వాత కిస్మిస్ వాటర్ తాగిన తర్వాత. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ముందు రోజు సోక్ చేసి పెట్టుకున్నాను కదా పెసర్లు, అవి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బియ్యం వేయడం మర్చిపోయాను, నానబెట్టాను కానీ ఇంకా బియ్యం అయితే వేసుకోలేదు. చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకోవాలి. పెసరట్టు ఎప్పుడు చేసుకున్నా కూడా నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ నానబెట్టుకొని నైట్ అయితే డిన్నర్ కి కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ కి పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ అయితే పట్టుకున్నాను, కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. పిండి అంతా కూడా సాఫ్ట్ గా పట్టుకుంటేనే బాగా ఉంటుంది టేస్ట్ అనేది పెసరట్టుకి. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్ మీదనే పల్లీలు వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీకి. ఇంకా పచ్చిమిర్చి కూడా కాల్చుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూసినట్లయితే మీరు కూడా పల్లి చట్నీ చేసుకునేటప్పుడు పల్లీలు వేయించుకోండి, పచ్చిమిర్చి కూడా కాల్చుకొని ఇలా చట్నీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని చట్నీ అయితే పట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే పెసరట్టు అయితే ఆల్రెడీ ఇంకా దోశ అయితే వేసుకున్నాను, కానీ ఫస్ట్ దోశ నాకు ఎప్పుడు కానీ రాదు. మీకు కూడా ఇలానే రాకుండా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ దోశ చాలా మంది చెప్పారు ఫస్ట్ దోశ సరిగ్గా రాదు అనేసి, నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా సెకండ్ దోశ వేసుకుంటే అయితే బాగా వచ్చింది. ఆనియన్ అయితే కొంచెం ఎక్కువ రబ్ చేసిన తర్వాతనే ఇంకా దోశ అయితే బాగా వచ్చింది. కొంచెం క్యారెట్ అయితే తురిమి వేసుకున్నాను, ఆనియన్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే అవి ఏం కట్ చేయలేదు, ఓన్లీ క్యారెట్ అయితే వేసాను. ఇంకా పెసరట్టు వేసుకునేటప్పుడు కొంచెం అది టైం పడుతుంది ఉడకడానికి, అందుకే 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి క్లోజ్ చేయాలి, అప్పుడే పెసరట్టు అనేది మంచిగా ఉడుకుతుంది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెసర్ల మొలకలు అయితే అయిపోయాయి ఈ రోజుకైతే, ఇంకా కొన్నే ఉండే నాకైతే, అందుకని ఈ యాపిల్ కివి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పెసరట్టు అయితే మా హస్బెండ్ కి అయితే ఇచ్చేసాను, ఇంకా నేను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. యాపిల్, కివి ఇంకా కొన్నే ఉండే, పెసర్లు కూడా ఎక్కువ లేకుండే, అందుకని ఇంకా ఇవైతే ప్లేట్ లో పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ గా చేశాను. ఇంకా మార్నింగ్ పెసరట్టు పట్టడము, చట్నీ ప్రిపేర్ చేయడము, ఇంకా కొన్ని చిన్న వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. నాతో పాటు మా హస్బెండ్ కూడా అలవాటు చేశాను మొలకలు తినడము, ఇంకా తనకు కూడా అలవాటు అయిపోయింది. వీళ్ళు తిన్నప్పుడు మాత్రం చాలా లైట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆయిల్ ఏమి వేయం కాబట్టి లైట్ గా అనిపిస్తుంది. ఇంకా 11 o'clock అయితే బీట్రూట్ జ్యూస్ తాగాను. ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసుకున్నానండి చిన్న చిన్నగా. ఇంకా ఇలానైతే చేసేసాను సింపుల్ గా. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే యాక్చువల్లీ బెండకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. బెండకాయలు అయితే ముదిరిపోయాయి, మొన్న ఇంకా వర్షంలో తీసుకొచ్చినాయి కాబట్టి అవి కూడా కొన్ని ఖరాబ్ అయిపోయాయి. ఇంకా కర్రీ అయితే వండలేను అనేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా టైం కూడా అయిపోయింది లంచ్ టైం, అందుకని ఇంకా స్పీడ్ గా చేసేసేయాలని ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. వంట కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇంకా లంచ్ అయితే చేశాను. మా హస్బెండ్ కూడా మధ్యలో వచ్చి తినేసి వెళ్ళారు. తను వెళ్ళిన తర్వాత అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంది కదా, అది కూడా కొంచెం వర్క్ ఉంటే చేసేసుకున్నాను. ఈవినింగ్ 4:35 ఆ టైంలో మిల్క్ అయితే తాగాను. కాసేపు అయితే ఇంకా వాకింగ్ చేశాను. ఈవినింగ్ టైం డిన్నర్ కి అయితే ఏం ప్రిపేర్ చేయాలో తెలియక ఈ రోజు అయితే సర్వపిండి పెడుతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్య పిండి వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, నువ్వులు, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి ఇవైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న కారం, వెల్లుల్లి, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారం సరిపోయిందా లేదా అనేసి కొంచెం పిండి అయితే టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కారం, ఉప్పు ఏది పడాలనుకున్నా కూడా వేసేసుకోండి. ఇంకా అంతే అండి, సింపుల్ గా కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవడమే. సర్వపిండికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది కారం వేసేదానికంటే,
మీరు ఒకవేళ ట్రై చేసి చూడండి, పచ్చిమిర్చితో చేసి చూడండి, కారంతో, పచ్చిమిర్చితో చాలా టేస్టీగా ఉంటుంది. సర్వపిండి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా 2 గిన్నెల మందం అయితే పిండి పెట్టుకున్నాను. ఫస్ట్ గిన్నె కాగానే నేనైతే కొంచెం టేస్ట్ అయితే చూసాను. స్పైసీగా అయితే పెట్టుకోలేదు. ఈ రోజు అయితే కొంచెం చప్పగానే పెట్టుకున్నాను. చాలా మంది సర్వపిండి పెట్టమంటే టైం ఎక్కువ పడుతుంది అంటారు, కానీ నాకైతే సింపుల్ గా ఈ రెసిపీ అయితే అయిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడు పెట్టినా కూడా నాకు అంత హాఫ్ అన్ అవర్ లోనే నేనైతే పెట్టేసుకుంటాను సర్వపిండి కూడా. ఇంకా నాకు కూడా చాలా ఇష్టము. చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. స్పెషల్ గా సర్వపిండి బ్లాగ్ లో కూడా నేను మెన్షన్ చేశాను. వీక్లీ ట్వైస్ వన్స్ కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను. ఆల్రెడీ మా హస్బెండ్ కూడా అడిగారు సర్వపిండి అయిందా అనేసి. ఇంకా తను అడిగినప్పుడు అయితే సర్వపిండి కాలేదు. నేనైతే ఇంకా అయిందనేసి పెట్టుకొని తింటున్నాను. అంతలోపే మా హస్బెండ్ కూడా వచ్చారు. అంటే ఫోన్ మాట్లాడారు బయట. ఇంకా అప్పుడే వచ్చారు. అయింది అనేసి చెప్పాను. సర్వపిండి కాలిన తర్వాత మూత క్లోజ్ చేసి పెట్టండి. ఒక 5 మినిట్స్ మాత్రం మంచిగా ఉడుకుతుంది. ఇంకా వేడిగా ఉంటుంది కదా స్టవ్ దగ్గర, ఆ వేడికే ఉడికిపోతుంది. ఇంకా నైట్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను కిస్మిస్, బాదం, జీడిపప్పు. మళ్ళీ మర్చిపోతాను అనేసి ఇంకా కిచెన్ లో ఉన్నప్పుడే అవి పెట్టుకోవాలి అనేసి ఇక్కడ పెట్టుకున్నాను. మీకు అదే చూపిస్తున్నాను. టిఫిన్ ఏదైనా చేసాము అంటే కంపల్సరిగా బౌల్స్ అయితే ఎక్కువగానే పడతాయి. ఇంకా అవన్నీ కూడా సర్వపిండి పెట్టే లోపు అయితే బౌల్స్ అన్ని వాష్ అయితే చేశాను. ఇంకా ఇది కూడా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా మూత క్లోజ్ చేస్తాను. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇంక ఇక్కడైతే బౌల్స్ అన్ని వాష్ చేసేసుకున్నాను. టైం కూడా 9:30, 10 అయితే అవుతుంది. ఆ టైంకి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. 2 days నుండి బట్టలు ఆరలేదు అనేసి మడత పెట్టలేదు. ఇంకా అవి కూడా మడత పెట్టి పడుకునేసరికి అయితే 10, 10:30 అవుతుంది. మళ్ళీ మా హస్బెండ్ కూడా 2 days అయితే హాలిడేస్ వచ్చాయి. సాటర్డే, సండే ఇంకా కిచెన్ లో అయితే వర్క్ అంతా చేసుకొని ఇంకా బెడ్రూమ్ లో అయితే అన్ని బట్టలు వేసేసాను. ఇంకా అవన్నీ కూడా మడత పెట్టి పడుకోవడమే అండి. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. అంటే ఈ టోటల్ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన బ్లాగ్ ఇది. ఈ డే అయితే చాలా బిజీగా ఉండే. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఏదో ఒక వర్క్ అయితే ఉండేది. ఇంకా ఇంతే అండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే రోజు. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత కొన్ని అయితే ఫస్ట్ ఒక గ్లాస్ అయితే వేడి వాటర్ తాగుదాం అనేసి అయితే వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నాను. నైట్ సర్వపిండి కొంచెం ఉండే, ఇంకా అదైతే చూపిస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే కొన్ని మొలకలు చెప్పాను కదా ఆల్రెడీ, శనగలు అయితే ఈ రోజుకి బాగా వస్తాయనేసి ఇంకా పొడుగ్గా వచ్చాయి శనగలు. చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చాయి. నానితేనే మనకి మొలకలు అనేది పొడుగ్గా వస్తాయి. దీన్ని చూసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వేడి చేసుకున్న వాటర్ అయితే ఒక గ్లాస్ తాగాను. తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి మళ్ళీ కిస్మిస్ వాటర్ కూడా, నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అవైతే తాగాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసి మొలకలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవైతే ఇంకా ఫస్ట్ అయితే తాగిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అయితే తిన్నాము. మా హస్బెండ్ కూడా ఇచ్చాను. ఇంకా ఈ రోజు అయితే లేట్ గానే అయితే లేచాము. బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇంకేం ప్రిపేర్ అయితే చేయలేదు, చెయ్యాలి. ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో వర్క్ ఉంటే తను చేసుకుంటున్నాడు. నేను కూడా కూర్చొని కొన్ని అయితే మొలకలు తినేసాను. ఇంక ఇదైతే బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజు అయితే ఏం నానబెట్టలేదు. ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్, బీన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బఠానీ, వెల్లుల్లి అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే అయిపోతుంది. ఇంకా మధ్యలో అయితే మా హస్బెండ్ వచ్చి ఏదో ఒక జోక్ అయితే చేశారు, అది నాకైతే గుర్తులేదు. ఇంకా వర్షం కూడా బయట చూపిస్తున్నాను. ఫుల్ అయితే వర్షం పడుతుంది. అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత రవ్వ పోసుకోవాలి. రవ్వ కూడా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటేనే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఒక గ్లాస్‌న్నర వాటర్ అయితే వేసేసాను, పొడి పొడిగా ఉంటుంది. ఇంకా అంతే అండి, సింపుల్ గా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి 11:30కి తిన్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా లేట్ గా లేచాము. మార్నింగ్ అయితే కొన్ని మొలకలు, కిస్మిస్, బాదం తిన్నాం కాబట్టి ఆకలి కూడా కాలేదు. ఆకలి వేసిందని మా హస్బెండ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేయమన్నాక ఉప్మా ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెమే తిన్నారు. ఇంకా అందుకే నేనైతే అంటున్నాను, ఉప్మా ప్రిపేర్ చేయమన్నావు మళ్ళీ ఇది కొంచెమే తిన్నావు అనేసి అన్నాను. ఇంకా తనైతే రెడీ అయి వెళ్తున్నాడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు కాదు, కవర్ దన్ను వచ్చింది, రాలే. ఉత్తని తీసుకొచ్చినావు. లేదు నిజంగానే కవర్ ఏం రాలేదు, ఓన్లీ ప్యాకింగ్ పైన అట్లాంటి కవర్ వచ్చింది అంతే.
దాందేనా మరి పైన అది ఎవరు కట్ చేసి నువ్వు మొన్న వచ్చేటప్పుడు ఉత్తనే పట్టుకొస్తే చింకులు పడుతున్నాయి కొంచెం మా హస్బెండ్ అయితే ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళారు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకు అంటే మా మామయ్యకి రెయిన్ కోట్ అయితే ఆర్డర్ ఇచ్చారు, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇంకా అదైతే ఇచ్చి రావడానికి వెళ్ళారు. మధ్యాహ్నం కూడా నేనైతే లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 11:30 12 అయింది. ఇంకా నాకు కూడా ఆకలి అనిపించలేదు. మళ్ళీ ఒక్కరిమే ఉంటే కూడా ఏం తినాలనిపించదు. ఇంకా నేనైతే టీ అయితే పెట్టుకున్నాను. టీలోకి అయితే అటుకులు వేసుకుందాం అనేసి అయితే తీసాను. దొడ్డ అటుకులు ఉంటాయి కదా, అవే వేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం చాయ్లో అయితే అటుకులు అయితే వేసుకునే వాళ్ళం కదా, నేనైతే వేసుకున్నాను. ఇంకా అదే నాకైతే తినాలనిపించింది. ఎందుకో వర్షం కూడా పడుతుంది అనేసి చాయ్నే పెట్టుకొని అటుకులు వేసుకొని అయితే తింటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన బౌల్స్ కూడా ఉండే, ఇంకా టీ పెట్టుకొని టీ తాగిన తర్వాత బౌల్స్ అన్ని కూడా వాష్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా టీ అయితే కొంచెం వేసుకున్నాను ఈ అటుకుల్లోకి. దొడ్డ అటుకులు కాబట్టి టీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes కి మనకి మంచిగా నానిపోతాయి. ఇంకా కొంచెం అయితే గట్టిగానే ఉంటాయి, కానీ ఆ గట్టిగా ఉన్న దాంట్లోనే తింటేనే టేస్టీగా అనిపిస్తుంది, అందుకే వేసుకున్నాను. నార్మల్ గా పేపర్ అటుకులు అంటారు కదా, అవి వేసుకుంటే త్వరగా ఇట్లా సాఫ్ట్ అయిపోతాయి, కానీ ఇవి కావు, కొంచెం దొడ్డుగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దొడ్డ అటుకులు వేసుకొని టీ తాగితే. నైట్ డిన్నర్ కి చేసింది అయితే నేనైతే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా నైట్ అయితే ఇంకా బౌల్స్ అన్ని వాష్ చేసేసుకొని బబ్బెర్లు అయితే నానబెట్టుకున్నాను సండే మార్నింగ్ కి. ఇంకా నైట్ కూడా సోక్ చేసుకుంటాను కదా డైలీ, కిస్మిస్, బాదం, జీడిపప్పు అవి కూడా నానబెట్టుకున్నాను. ఇంకా అంతే అండి, 2 days బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఫ్రైడే సాటర్డే రోజు ఇంకా ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. అంతే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.